రామ్ నారాయణ రామ్. జీవ జగత్తు మొత్తం తత్వమే. ఈ జగత్తే శాస్త్రం, శాస్త్రమో లేక తత్వమో ప్రకృతికి అనుగుణంగా స్వయంగా బయల్పడినవి. మన ఇంద్రియాలలో ఉన్న కొరతలు, అవసరాల మధ్యనే బుద్ధి పెరుగుతుంది. ధర్మం తన సహజ స్వరూపంలో ఉంది. ఈరోజు ధర్మం అనిపించేది ఆ తర్వాత ఏర్పడిన పేరు మాత్రమే. ధర్మం ఏమిటో అర్థం చేసుకుని ఎవరు ధర్మాచరణ చేయలేదు. సహజంగా ఉన్నదానికి ఒక పేరు ఏర్పడింది. గ్రంథాల్లో ధర్మం గురించి ఎక్కడైనా ప్రస్తావించబడి ఉండకపోవచ్చు. ఈ సమస్త జగత్తే ఒక గ్రంథం, మన ఆధ్యాత్మికత. దీన్నే కొందరు ధర్మం అని అంటారు. కానీ ఆధ్యాత్మికతను నిజమైన జ్ఞానము లేకుండా పొందడం సాధ్యపడదు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఆందోళనలు కనిపిస్తున్నాయి. తినేందుకు తిండి లేదు, ప్రాథమిక అవసరాలకు సరైన వసతులు లేవు. ఆచరణాత్మకతను విడిచిపెడితే ఏదీ సాధ్యం కాదు. కాబట్టి దీనికి పరిష్కారం ఎలా సాధ్యమో చూడాలి. ఈ ప్రాథమిక సమస్యలకు పరిష్కారం కనుగొనాలని ప్రయత్నించాలి. మనం మన కోరికలను తీర్చుకోవడానికి ముందుకు సాగుతున్నాం. కానీ ఆ కోరికలను ఎలా తీర్చుకోవాలి అనే దానిపై మనం చింతించాలి. రామ్ నారాయణ రామ్.